ఏదైనా విషయం అంటున్నారా ఏమంటున్నారా నేపథ్యం వేరు. డెడ్లీ థింగ్ అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరీక్షా కాలంలో వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి ఏది తాగినా వాళ్ళకి ఏమీ కాదు, ఏ హాని జరగదని ఉంది. సరే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఒకరు ఎవరైనా నిజమైన ఉంటే తాగి చూపించండి కదా. అవును, ఈ రోజులలో అది లేవు. అంటే అంటే నమ్మే వాళ్ళు లేరా? అయితే వినండి నేను చెప్పేది, అల్లాని మీరు విశ్వసిస్తున్నారు అయితే మీరు 12వ ఫ్లోర్ నుంచి దూకి సావండి, నిజంగా దేవుడు ఉంటే అట్లా ఖురాన్లో లేదు, అట్లా ఖురాన్లో లేదు. మరి అదే నేను ఫ్లోర్ దూకుమని ఖురాన్లో లేదు, ఇక్కడ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాం. అప్పట్లో మోజెస్తో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడే నేపథ్యాలు వేరు, రాజులతో మాట్లాడే నేపథ్యాలు వేరు, అనేక విషయాలలో పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడింది వేరు. మీరు ఇందాకనే గ్రాబ్రియల్, జీబ్రియల్ అనేక దైవదూతలను కూడా నమ్మాలి అని మీరే చెప్పారు. ఆ కాంట్రడిక్షన్ని పూర్తిగా చదవండి. నేను అంటుంది అది. పోనీ మీ దగ్గర ఒరిజినల్గా చేతిలో ఏదైనా బైబుల్ ఉండుంటే నేను చదివించాను. మీరు గూగుల్లో తీసి ఇచ్చారు, నేను కూడా గూగుల్లో తీసి ఇచ్చాను. అది మీ ఇటువంటి నేనేం మీకు సపరేట్ ఏం చూడలేదు. ఓకే, ఇది ఇప్పుడు మీ ముంగటనే కొట్టినటువంటి దాంట్లో నాకు ఒకటి వచ్చింది, మీకు ఒకటి వచ్చింది కాబట్టి చాలా నేను దాన్ని ఒప్పుకుంటా. దాంట్లో హాఫ్ వచ్చింది, దీంట్లో ఫుల్ వచ్చింది. ఏదైనా దాంట్లో ఇంకా నొక్కితే అవి కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమని ఉందంటే యూ కెన్ రీడ్ దిస్ వర్స్ ఇన్ ద బైబుల్ ఎట్ bible.com అండ్ బైబుల్ గేట్వే అని ఉంది. పాపం ఆయన బాధించాడు. ఇన్ దిస్ వర్స్ జీసస్ డిస్క్రైబ్స్ సైన్స్ దట్ విల్ అకంపెనీ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. దేవుళ్ళలో ఎవరైతే విశ్వసిస్తారో దిస్ సైన్ ఇంక్లూడ్స్ కాస్టింగ్ అవుట్ డీమన్స్. ఇందాక మీరు అన్నారు క్యాన్సర్ తీస్తారు, పారాలిసిస్ తీస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అది కూడా కరెక్టే చెప్పింది, ఇది కూడా కరెక్టే. దాని కింద చదవండి. బైబుల్ని అనుసరించే వాళ్ళకి కొన్ని వరాలు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు బోధిస్తూ ఉన్నారు ఖురాన్ని, గురుగారు బోధిస్తూ ఉన్నారు, ఆయనకు వరం ఉంది కాబట్టి బోధిస్తున్నాడు. అదే ఖురాన్ కూడా చెప్తుంది. మీకు ఆ వరం ఉండేదేమో చెప్పండి సార్, చదవగలరు సార్. అక్కడ ఉండే చెప్పండి, అక్కడ ఉండే చెప్పండి సార్. నేను ఏమంటున్నా, నేను చిన్నది ఓపిక వినండి, మంచిగా మీకు తెలుస్తుందేమో నా ఉద్దేశం, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. హోల్ పాయింట్ ఇక్కడ ఏమంటే పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు వదిలిపెట్టాము. వినండి మీరు ఏమన్నారంటే ఖురాన్ ఏం చెప్పిందంటే మీరు ఏమన్నారంటే ప్రవక్తలను నమ్మండి, డోంట్ మిస్లీడ్, గ్రంథాలను డోంట్ మిస్లీడ్. ఇప్పుడు బైబిల్లో ఉన్నది వాట్ యు హావ్ సెడ్ ఇస్ నో, సీ వాట్ యు హావ్ సెడ్ ఇస్ ఖురాన్లో రాస్తుంది బైబుల్ ఇతర గ్రంథాలని మీరు నమ్మాలి అని. కరెక్టా? మీరు ఇదే చెప్పారు. నేనేమన్నాను ఎస్ మేము నమ్ముతాము, కానీ అవి ఇప్పుడు ఒరిజినల్ షేప్ లో లేవండి, దాంట్లో చాలా మిక్స్ అయిపోయినాయి, ఎర్రర్స్ ఉన్నాయి. మీరే మీ ఓన్ పుస్తకం అనుకుంటున్నారు మీ వరకు. ఇప్పుడు అట్లా ఉంటే మీరు సమాజ హితం కోసము అయితే మీ దేవుడు మా దేవుడు అంతా ఒకటే, మన ఖురాన్ అని ఇలా మాట్లాడండి, అంతేగాని నేను ఆ బైబుల్ని నమ్మను. ఇప్పుడు సార్ హితం అంటే వదిలేస్తున్నాను. లేదు సార్, ఇప్పుడు హితం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చదవనియండి సార్ పూర్తిగా. చదవండి సార్, చదవండి. ఇప్పుడు ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అంటే నిజమైన క్రిస్టియన్ తెలుగులో చెప్పండి. అది అదే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజ్. వినండి నిజమైన క్రిస్టియన్ ఎవరంటే అతను ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడాలా. అంటే ఇక్కడ క్రిస్టియన్ ఎవరైనా వాడు కరెక్ట్ క్రిస్టియన్ అంటే అతను జర్మనీ కూడా మాట్లాడాలి అప్పుడు. కానీ ఇక్కడ దీని అర్థం చెప్పండి సార్. అదే చెప్తున్నా, స్పీకింగ్ ఇన్ లాంగ్వేజెస్ అంటే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ కాదు, న్యూ లాంగ్వేజెస్. లేదు సార్, ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అర్థం ఏంటి అంటే జర్మనీ మాట్లాడొచ్చు, ఫ్రాన్స్ మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. బైబుల్ చదివిన వాళ్ళు చాలా నవ్వుతారు, మీకు తెలియదు ఈ విషయం, ప్లీజ్ దయచేసి. అన్య భాషలు అని దాని అర్థం. అన్య భాషలు అంటే తెలుసా? వేరే భాషలు అండి. అన్య భాషలు ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అన్య భాషల యొక్క వరం ఏంటి అని అంటే ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు అని అర్థం. అది అన్య భాషలు దేవుడితో ఎట్లా మాట్లాడతారు మీకు తెలియదు, చదువుకోండి. అందుకే నేను చెప్తున్నాను, తెలియకపోతే తెలియదు అని చెప్పి. ఇది ఎట్లుందంటే సర్పెంట్స్, అదే ఇందాక మీరు చెప్పారు కదా క్యాన్సర్ పోతుంది, అది చేసేవాడు డాన్స్ చేస్తుంటాడు చూడు. ఇప్పుడు నేను తెలుగులో వినిపిస్తాను ఇది. ఓకే, మార్కు సువార్త 16:17 తెలుగులో ఏ రకంగా ఉందో ఆల్రెడీ దీని కింద క్రిస్టియన్ సోదరులు చాలామంది కూడా దీని గురించి చాలాసార్లు పాస్టర్లు వేదికల మీద గంటలు బోధిస్తూ ఉంటారు. స్వస్థత వరాల గురించి, అన్య భాషల గురించి, లేకపోతే దేవుడు నామంలో దయ్యాలను కూడా వెలుగొట్టినటువంటి అనేక సూచక క్రియలు జరుగుతాయి అని కూడా ఉంది. సో అది దాన్ని ఉద్దేశించినటువంటి వర్డ్ ఇది. మార్కు 16:17లో నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును అంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుడు నామంలో ఈ అద్భుత కార్యాలు చేయగలరంట. అంటే ఆయన సొంతంగా కాదు, దేవుడు నమ్మి ఆయన చేసే ఈ నిజమైన క్రిస్టియన్ అని కనబడును. ఏవనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు, ఆయన యొక్క నామంని చెప్పి దయ్యాలను వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అని అంటే మీరు అనుకుంటున్నది కాదు,
కొత్త భాషలు అంటే ఆయన తమిళ్ ఉర్దూ అంటే ఏ రకంగానూ ఆయన మాట్లాడలేడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వలన కొత్త భాషలు మాట్లాడుతున్నారు. దీని గురించి చాలా పెద్ద పారాగ్రఫీ ఉంది. మనం ఓన్లీ 16, 17 చదివితే కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతాం. అంతేగాని వాళ్ళు ఈజిప్ట్ మాట్లాడతారు, ఏమి ట్రై చేసినా వాడు ఈజిప్ట్ మాట్లాడలేడు. ఎన్ని తల కింద తపస్సు చేసినా వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు అని ఉంటుంది అన్య భాషల గురించి. నేను చదివింది అయితే నెక్స్ట్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి, హిందూ సోదరులకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్ విత్ ఖురాన్ ఈస్ కాఫిర్లు అనడం. మమ్మల్ని కాఫీర్ అంటాడు, ఆ దేవుడు వేరే, ఆ గ్రంథం వేరే అనడం వల్ల చాలామంది ఖురాన్కి దగ్గరగా రాలేకపోతున్నారు. యాక్చువల్లీ మీ దృష్టిలో కాఫీర్లు అనగా ఎవరు? కాఫిర్ అంటే మీనింగ్ ఏమంటే దాచిపెట్టేవాడు అనండి. దాచిపెట్టేవాడు. లైక్ అరబీలో ఫార్మర్ని కూడా కాఫిరే అని అంటారు. అంటే ఎందుకంటే అతని విత్తనము భూమి లోపల దాచుతాడని. సో ఇది మనము ఎలా అనుకోకూడదంటే ఎవరికైతే ఈ సందేశం అందలేదో వాళ్ళు కాఫీర్లు కాదు అని కాదు. ఎందుకంటే నేను మీకు ఒక విత్ రెఫరెన్స్ ఐ విల్ టెల్ యూ. ప్రింట్ తీసుకున్నాను. దాచిపెట్టేవాడు కాఫీరు అయితే గనక దేవుడు కూడా కాఫీరే అవుతాడు. మరి జాగ్రత్త. దానికి సూర ఆయత్తో సహా చెప్తాను నేను మీకు. ఫయాజ్ భాయ్ నా తల తింటున్నాడు అన్నాను. తల తింటున్నాడు అంటే బాధను వ్యక్తపరచడం. ట్రూ. అలాగే కాఫీర్ అంటే ఇక్కడ దాచడం అని, తిరస్కరించడం అని, నమ్మడం అని. ఒక ఉదాహరణకు ఒక ముస్లిం ఉన్నాడు, పుట్టుగా ముస్లిమే అతను, కానీ దైవ అనుగ్రహాలను తిరస్కరిస్తున్నాడు. అతను కూడా కాఫీరే. అవును, దైవ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నాడు, అతను కూడా కాఫీరే. అంటే ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సత్యాన్వేషణ జరిపి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా, సత్యం స్పష్టమైన తర్వాత కూడా తిరస్కరిస్తే అతను కాఫీరే ఈ సెన్స్లో అనమాట. అంటే సత్యాన్ని తెలియకుండా వ్యక్తి కాఫీరా కాదా? కాఫీర్ కాడు. సత్యం చెప్పండి. సో ఇప్పుడు సపోజ్ ఓ ములుగు జిల్లా ఉంది, మాడుముల్ల గ్రామం, ట్రైబల్స్ ఉన్నారు. అక్కడికి టీవీ లేదు, దూరదర్శన్ లేదు, ఛానల్ లేదు, ఏం కాదు. ఆయన కాఫీరా కాదా? ఇప్పుడు దేవుడి యొక్క పిలుపు ఆయన వరకు వెళ్ళలేదు, రేపు ఆయన చనిపోతాడు. స్వర్గప్రాప్తి ఉంటుందా, నరకప్రాప్తి ఉంటుందా? స్వర్గప్రాప్తిగా నరకప్రాప్తిగా అనేది ఏమంటే, ఇప్పుడు ఖురాన్ 41:53 మీరు చదవండి ప్లీజ్ సార్. అక్కడే 41:53 ఒకసారి తెలుగు చదవండి. వి విల్ షో అవర్ సైన్స్. ఒక్క నిమిషం. 41:53 41 త్వరలోనే. ఎందుకంటే ఇక్కడ సనూరీహం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే బహువచనం, అంటే మేము, అంటే సంబోధకుడు బోధిస్తున్నాను. లేదు, నా ప్రశ్న కాఫీర్లు ఎవరు అని. మీరు ఇవ్వబోతున్న ఆన్సర్ ఏంటో చెప్పండి. 53 మేము సూరా 41:53 చదవండి, మొత్తం చదివి చెప్పండి. మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ ఖురాన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభు నిశ్చయంగా ఆయనే ప్రతిదానికి సాక్షి అనే విషయం చాలదా? ఇప్పుడు ఈ భూమి ఆకాశాలని చూసినప్పుడు కానీ, మమ్మల్ని మనం చూసుకున్నప్పుడు కానీ, ఈ క్రియేషన్ అసలు ఎట్లా చేశారు అనేది వినండి. గురించి చెప్పండి సార్. కాఫీర్ గురించే అండి చెప్తున్నా. కాఫీర్ గురించే. ఎవరు వచ్చి సందేశం ఇవ్వకపోయినా దేవుడు ఆయతులు చూపిస్తారు. ఇక్కడ ఈ బ్రహ్మాండం చూడు ఎట్లుంది, అది ఎక్కడైనా ఉండి చూడొచ్చు కదా. అతను ఆయన కాఫీర్ అవ్వడు. లెట్ మీ కంప్లీట్. దేహం ఎల్లని వాడు కాఫీర్. ఆయన కాఫీర్ కాని వాడిని కాఫీర్ అని మీరు చెప్పదలుచుకుంటే మీరు కూడా నరకప్రాప్తియే. మరి ఖురాన్ అది చెప్తుంది, అది ఆలోచించి చెప్పండి ఆన్సర్. ఆలోచించి చెప్తున్నామండి. ఇప్పుడు 2 విషయాలు. ఒకటి మా దాంట్లోనే నఫ్స్ అని ఉందా. నఫ్సు ఏది మంచి అని చెప్తే అతను మంచిగా చేసి ఉంటే మంచిగా ఉంటాడు, ఓకే. ఏది చెడు అంటే దాంతో ఆపిపోతే ఓకే. దాన్ని బట్టి అతనికి డిస్కషన్ అనేది ఉంటుంది. జస్ట్ ఆన్సర్ కాఫీర్ చుట్టే మాట్లాడండి, ఇంకేమొద్దు. ఎవరు కాఫీర్లు కాదు, ఆథెంటిక్గా ఏమన్నా ఉంటే చూపి పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అని ఇలా చెప్పండి. ఇందాక నేను ప్రవక్తల గురించి, తర్వాత ఆయతులు, సూరాలలో ఏ బైబుల్, ఏ ఖురాన్ని, ఏ పూర్వపు గ్రంథాలను, పూర్వ ప్రవక్తలనని ఖురాన్ చెప్పాను. ఖురాన్ 50 సూరా 6వ ఆయత్లో have they not look at the sky above, how we build it? వారు తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిని ఎలాంటి
చీలికలు పగుళ్ళు లేవు. లేవు. ఏమవుతుందంటే నేను చెప్తాను, అబ్రహం ఉన్నారు కదా, ఫస్ట్ మా ప్రేక్షకులు ఏమర్థం కావాలంటే ప్రాఫిట్ అబ్రహం, ఇబ్రాహీం ఏమంటాం, ఆది నుంచి, ఆది అంటారు మేము, ఆది అంటే ఆదం నుంచి అని, ఆది నుంచి వాళ్ళు యాడమ్ అంటారు, మేము ఆదం అంటాం. వాళ్ళు వచ్చేసి నూహు అంటాం, వాళ్ళు నోవా అంటారు, మేము నూహు అంటాం. వాళ్ళు మోజస్ అంటారు, మేము మూసా అంటాం. వారు డేవిడ్ అంటారు, మేము దావూద్ అంటాం. వాళ్ళు సోలమాన్ అంటారు, మేము సులేమాన్ అంటాం. వాళ్ళు రెండు అంటే నేనేమంటున్నా, ఈ ఆల్ రిలీజియన్స్ నమ్మలేదు మరి బైబిల్లో ఎందుకు మీరు వినండి. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే అబ్రహం వారు ఇంకా ఆయన దగ్గర ప్రవక్త అని రాలేదు, దేవదూత నువ్వు ప్రవక్తవి నువ్వు ఇది అని. ఆయన ఒకరోజు ఆలోచిస్తూ రాత్రి వేళ చూసి ఆకాశంలో ఈ చంద్రుడు ఎంత బాగున్నాడు, ఈ చంద్రుడు దేవుడేమో అంటాడు. కాసేపటికి ఆ చంద్రుడు మాయమైపోతాడు. మాయమైపోయాడు, దేవుడు ఎట్లా అవుతాడు అంటాడు. కాసేపటి నక్షత్రాలను చూస్తాడు, ఎట్లా మెరుస్తున్నాయి, ఈ నక్షత్రం ఏమో దేవుడేమో అంటాడు. పొద్దున్న అయ్యేసరికి అది కూడా కనపడకపోతుంది. సో మళ్ళీ సూర్యుడు వస్తే ఇమ్మీడియట్గా ఇంత వెళ్తున్నాడు, సూర్యుడేమో అంటాడు. బట్ ఈవినింగ్ అయ్యే పాటికి అది కూడా సన్సెట్ అయిపోతే అంటాడు. ఇవన్నీ సృష్టించిన వాడే దేవుడు. ఇక్కడ అలా ఏం చెప్తున్నామంటే, ఈ అన్నీ ఆలోచించి, ఇప్పుడు సృష్టి ఉంది అంటే ఎవరో ఒకటి క్రియేట్ చేసి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పలేదు, నేను చెప్తాను. వినండి సార్, ఏం చెప్పదలుచుకున్నారో నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా ఎవరి దగ్గరికి అయితే ఈ యొక్క గ్రంథం పట్ల మొహమ్మద్ ప్రవక్త వారి గురించి కానీ, అల్లా గురించి కానీ, ఈ దివ్య ఖురాన్ గురించి వెళ్ళినప్పుడు వారి లోపట్ల ఆల్రెడీ ఆయన పుట్టించక ముందు ఆ ఆత్మతో మాట్లాడే పంపిస్తాడంట దేవుడు. అది ఖురాన్ లోనే ఉంది. ఏమని అంటాడంటే, చెప్పు నేను సృష్టించిన దేవుడు ఎవరు. అందుకే ఫ్లైట్ లో మీరు ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏదైనా టర్బులెన్స్ వస్తే దేవుడు మాట్లాడకండి సార్. ఇప్పుడు ఏమైతుందంటే, ఎవరి దగ్గరికి అయితే గ్రంథం వ్యక్తి పోలేదో ఆ మనిషి లోపట్ల ఇందాక మీరు అన్నదే ఏమని పెట్టాడు అని అంటే, నీ ప్రతి వాళ్ళ దగ్గరికి, చదువు లేని వాడి దగ్గరికి నువ్వు ఖురాన్ తీసుకోపోయినా, బైబుల్ ఏం తీసుకోపోయినా ఆయన ఏమి అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. అలాంటి వ్యక్తులకి పుట్టే ముందే నేను చెప్తాను ఖురాన్ లో ఏమని ఉందో చెప్తా. సూర్య బకరా తీయండి. ఆ యొక్క ఆత్మని మిమ్మల్ని సృష్టించే ముందే ఆల్రెడీ దానికి చెప్పి, సూర్య బకరాలో చెప్పు నేను సృష్టించింది ఎవరు అని అంటే అల్లా అంటాడు. ఒకటి అల్లా. రెండోది నీకు మంచి ఏదో చెడేందో ఆల్రెడీ చెప్పే మిమ్మల్ని సృష్టిస్తాడు. అందుకే మనిషి చేతుల్లో ఖురాన్ పోకపోయినా, ఒక చిన్న ఆయనకు తెలుసు మంచి ఏది చెడేంది. నేను చెప్తాను, అలాంటి వాళ్ళు కాఫీర్లు అవ్వలేరు సార్. వినండి. సూరా 2 రేపు మీరు అనిపించుకోకండి. వినండి సార్. సూరా 2 ఏం తెలియను ఎందుకు డిస్కషన్ లో అనేటట్టు తెచ్చుకో. సూరా 2:286 సూరా 2:286 తీయండి, చెప్తా. చదవండి సార్. 2:286. ఏ ప్రాణి పైన అల్లా దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. మీకు కాఫీ అడగలేదు, మీరు కాఫీ అడగలేదు. మీరు అడిగింది మీరు ఏమన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు 50 ఓవర్ లేదు సార్. మీరు ఇప్పుడు నేను ఇస్తా సార్ కాఫీ సూరా ఆయతులు. నేను మీకు రెఫరెన్స్ 34 ఆయతులు వినండి. మీరు ఏమన్నారంటే, ఒక వ్యక్తి మారుమూల గ్రామంలో ఉన్నారు, అతని వరకు మీ సందేశం అందలేదు, దేవుడు ఆయన్ని ఏం చేస్తాడు అంటే, ఇక్కడ ఏముందంటే 1400 సంవత్సరాల పూర్వం ఖురాన్ ఇదే క్వశ్చన్ ఫిరోన్ అడుగుతాడు తెలుసా. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీరు చెప్పండి. ఇదే క్వశ్చన్ లేదు, మొహమ్మద్ ప్రవక్త వారు లేదు, వాళ్ళు విశ్వసించను లేదు. వినండి. ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఫెర్రో ఉన్నాడు కదా, ఇది యాక్చువల్గా మిరాకిల్ ఆఫ్ ఖురాన్. తెలిసినటువంటి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు. వినండి. ఫిరోన్ ఏమడుగుతాడంటే, మీ క్వశ్చన్ మంచి అడగనివ్వండి, మూసా క్వశ్చన్ మంచి అడగనివ్వండి. ఒక 2 నిమిషాలు ఆగుతారా? యా మూసా, ఫిరోన్ అడుగుతాడు ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారిని క్వశ్చన్ అని అడగనివ్వండి సార్. ఇది ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగనివ్వండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్ కాదు, మీరు అడిగిన దానికి క్వశ్చన్ అడగనివ్వండి ప్లీజ్, దయచేసి. అర్థం కాదు. యా మూసా, ఫిరోన్ ఏమడుగుతాడంటే, యా మూసా, ఫిరోన్ కాలంలో మొహమ్మద్ ప్రవక్త లేడు. నేను మూసా అంటున్నా, మళ్ళీ మీరు మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మి విశ్వసించకపోతే వాళ్ళకి స్వర్గం లేదు. వినండి భయ్, అరే వినండి. మీరు నేనేమంటున్నా, ఫిరోన్ ఏమడుగుతాడంటే, మోజస్ వెళ్ళి అక్కడ ఏం చెప్తారంటే, రిఫరెన్స్ ఏమైనా ఉంటే తీయండి సార్. మోజస్ ఏం చెప్తారంటే, నేను
ఒక్క దేవుణ్ణి నమ్మమని చెప్తాడు ఫిరోన్ని. అయితే అతను ఏమడుగుతాడంటే, సరే నా ముందు మా నాన్న వాళ్ళ ఎవరు ఒక దేవుణ్ణి నమ్మలేదు కదా, వాళ్ళకు సందేశం కూడా రాలేదు కదా, వాళ్ళ గురించి ఏమంటావు నువ్వు అంటే, అది మా అల్లాకి తెలుసు అని చెప్తారు ఆయన. ఇందాక నేను చెప్పింది ఏంటి, పుట్టే ముందే అల్లా ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఉంటాడు, వాళ్ళ ఆత్మలతో. ఏమని, నీకు ఏది మంచి ఏది చెడు, దేవుడు ఎవరు ఏది సృష్టించాడు అనేది ఆత్మలకు చెప్పి పంపిస్తాడు. ఏది మంచి ఏది చెడు చెప్పలేదు సార్, మీరు లేనిది చెప్పొద్దండి. ఏమంటాడంటే ఖాలు అంటే అలస్తు బి రబ్బికుం, ఏది చెడు అలస్తు బి, అక్కడ అడిగింది మంచి చెడు కాలేదు, అక్కడ అడిగింది ఏమంటే అలస్తు బి రబ్బికుం, నేను మీ సృష్టికర్తను కాదా అంటే, ఖాలు బలా, డెఫినెట్లీ నువ్వే. అందుకే ఒక వ్యక్తి 10 దేవుళ్ళని నమ్మినా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా అంటాడు కానీ 10 దేవుళ్ళు ఎలా ఇప్పుడు అని చెప్పడు. నేను ఫ్లైట్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే, నిజంగా కష్టంలో ఉన్నప్పుడు దేవుడా ఇప్పుడు ఎలా అంటాం, మేము బాగా కష్టం, అక్కడికి ఆ వ్యక్తి 10 మందిని నమ్మినా అప్పుడేమో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆ ఒక్క దేవుణ్ణే. అది అక్కడ వచ్చింది. కాఫీర్లు ఎవరు అని చెప్పండి అంతే సార్. తిరస్కరించిన వాడు అది ఎప్పుడు దేవుడి యొక్క మెసేజ్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ ఖురాన్ గురించి కలిమ చదివిన తర్వాత, ఆయన దేవుణ్ణి విశ్వసించిన తర్వాత తిరస్కరిస్తే మాత్రమే కాఫీర్. లేదు, ఇది కూడా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఇబ్రాహీం ఎలా దేవుణ్ణి కనుక్కున్నారో ఇవన్నీ పుట్టించింది దేవుడు అల్లా అని, అదేవిధంగా అల్లా ఏమంటున్నారంటే, నా ఒక్కసారి నీ కళ్ళు చూడు, నేను ఎట్లా ఈ ఆకాశాన్ని నింపానో, ఏమైనా పిల్లర్స్ ఉన్నాయా. కాకపోతే మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ అవి టాలీ అయ్యవట్లేదు. మీరు ఏదో చెప్పాలని కాదు ఖురాన్లో ఉన్నది నేను చెప్తున్నా. మా దేవుడు ఏమన్నాడంటే, మా దేవుడు అండి అదే తెలుగులో ఇయాల ఈ రోజు, ఇంకా మీరు అది పెట్టుకోండి. ఓకే, సో తెలుగులో 2 ఉంటాయి, రెండు ఒకటే సూచిస్తున్నాయి. ఇయాల ఈ రోజు అంటే టుడేనే సృష్టి. అదే మా అంటే మా అంటే షార్ట్ కట్, మా అంటే మీది, ఓకే, మన అంటే మన ఇద్దరు. సార్, కాఫీరు ఎవరు అనే దాని గురించి చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీ దృష్టిలో ఈ రోజున ఈ నిమిషంలో క్రిస్టియన్స్ అంతా ఎవరు, కాఫీర్లా కాదా? నాకు ఒకటి విషయం అర్థం కాదు, ఏమంటే తిప్పు మాట్లాడను. కాఫీర్ అంటే అంత ఎందుకు అఫెండ్ అవుతున్నారు? అఫెండ్ ఎందుకు అని అంటే, గత చరిత్ర అంతా ఇప్పుడు శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి, రజాకార్ల గురించి, లేకపోతే 3వ ఖలీఫా 2వ ఖలీఫా గ్రంథాలను తగలబెట్టాడని, అప్పుడు అలెగ్జాండ్రియాలో కూడా గ్రంథాలను తగలబెట్టాడు. ఒక్క నిమిషం సినిమాల గురించి వదిలేయండి, నేను సినిమాలు అంటలేను. ఇతిహాసం చరిత్రలో రాజులు రాజ్యాలు వారి యొక్క పరిపతిని బట్టి ఉండే. ఇప్పుడు కాఫీర్ అని ఎవరిని అని కొందరు, ఇప్పుడు ఔరంగజేబ్ని మీరు వెనక్కి తీసుకొని వస్తారా? నా మాటినండి. ఇప్పుడు ఇందాక ఒక మనిషి మహేందర్ తప్పు చేశాడు, దానికి ఖురాన్ మీద ఆపాదిస్తారా? నేను అల్లా పేరు చెప్పి ఒక వ్యక్తిని హత్య చేస్తాను, మీరు ఏకీభవిస్తారా? లేదు కదా. అట్లా ఔరంగజేబ్ని మీరు ఏకీభవిస్తారా? ఆయన క్రూరంగా ఉన్నప్పుడు ఉన్నాడు కావచ్చు, మీ మీద ఆపాదించుకోకండి. మంచోడు ఉన్నట్టు కొన్ని ఆలయాలు కట్టించడానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన యొక్క రాజ్యంలో చాలా మంది మంత్రులు హిందువులు ఉన్నారని ఉన్నారు. కానీ ఇతిహాసాల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక హిందువు ఒక ముస్లిము ఒక సమూహంగా కొట్టుకున్నట్టు ఎక్కడ చరిత్ర లేదు. రాజ్యాలు కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కాఫీర్ అనే కాంట్రడిక్షన్ చాలా పెద్దగా ఎందుకైందంటే, రజాకార్ల గురించి రాస్తున్నప్పుడు ఎక్కువగా ఇది జస్ట్ లేటెస్ట్ అప్డేట్, 80 years 60 years ముందు జరిగినట్టు ఏ కాఫీరోంకో జలాదో, ఏ కాఫీరోంకో సబాక్ సికాయో కొన్ని పుస్తకాలలో రాసినాయి. పుస్తకాలు దాని పేరు రజాకారే, పుస్తకం పేరు కూడా. అది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం ఖురాన్ అండి. వాడు ఎవడో రాసుకుంటే నాకేం సంబంధము? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? వినండి, ఇప్పుడు వాడి గురించి వద్దని నేను కూడా, ఇప్పుడు ఔరంగజేబు ఏమన్నా చచ్చి ఉండొచ్చు, దాన్ని ఖురాన్కి ఆపాదించుకొని ఇప్పుడు వాడెవడో విలన్ అని చెప్పేసి దేవునికి ఆపాదించి ఎందుకు? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నాడు, ఇప్పుడు కట్వా ముల్లా అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఒక ఎంపీ దైవ ఖురాన్ని వినండి సార్, వినండి, శాంతి గ్రంథం అని చెప్పి నేను విశ్వసిస్తున్నా, మీరు విశ్వసిస్తున్నారా? వినండి సార్, వినండి, మీరు విశ్వసిస్తున్నారా? అవసరం లేదు. ఖురాన్ని ఇది దివ్య గ్రంథము, ఇది శాంతియుతాన్ని మాత్రమే నిజాన్ని బోధిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా లేదా? 100%. ఔరంగజేబు ఎన్ని హత్యలైనా చేసి ఉండొచ్చు, సావనియండి కదా, అంతే కదా. వాడు మావాడు కాబట్టి నేను చెప్పాలి అని అంటే కాదు. ఇప్పుడు మొన్న అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ఒకటి ధ్వంసం చేసిండు,
వాడు ముస్లిము అని చెప్పాడు. అందరు ముస్లిం తప్పు అయిపోతారండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మేమే చెప్పాం, ఉరి తీయమని మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం కథం అంతే. అందుకని ఔరంగజేబుని మీరు జేబులు వేసుకొని తిరిగారు అని అంటే ఎవరేం చెప్పలేదు, మనము దొంగ అవుతాం. ఎవరు చెప్పలేదు అట్లా, ఎవరు చెప్పలేదు. మనం నేను కాఫీర్ అనేది ఎందుకు వ్యక్తిగత విషయం, హిందువులకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాక సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం వల్ల అవుతారండి కదా. కాదు కదా, మీరు అది చెప్పండి. ఇప్పుడు మీ దృష్టిలో క్రిస్టియన్ ఎవరు? క్రిస్టియన్ ఎవరు అంటారు? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటారు? కాదా? ఇదేంది ఇది? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటే ఏంది? నాకు అర్థం. ఇప్పుడు మహేందర్ ఎవరు అంటే కూడా మహేందర్ ఎవరు? నమ్మిన వాడు. సరదాగా వాళ్ళని ఏమనకండి దయచేసి. మహేందర్ ఎవరు అంటే నేను ఏం చెప్పాలి? క్రిస్టియన్ సృష్టించినటువంటి మానవుడు నేను అంతే. అదే వాళ్ళు కూడా క్రిస్టియన్ కాఫీరా కాదా, హిందూ కాఫీరా కాదా, మీరు చెప్పాలి సార్. మీరు నేను చెప్తున్నాను కదా. కాఫీర్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే ఏవే ఉన్నాయి, మునాఫిక్ ఉంది, అథెంటికేషన్ డిఫరెన్స్ ఇస్తాను. నేను మునాఫిక్ అడిగిన చెప్పండి. క్రిస్టియన్లు కాఫీర్లా కాదా? ఇప్పుడు ఇది ఉంది కదా సార్, నేను చెప్పిన ముస్లిమ్స్ కి దేవుడు అల్లా కాఫీర్ అని చెప్పాడు ఒక చోట. ముస్లింలకి కాఫీర్ అని చెప్పారు. ఎక్కడంటే అల్లా కూడా ఏమవుతాడు, కాఫీర్ అవుతాడు. కారణం ఏంటంటే నేను చెప్తా, అది అథెంటిక్ గా ఆయనే చెప్పుకున్నాడు. మీరు తౌబా చేసుకోవాలి. చాలా పెద్ద మాట తప్పైతే నేనే చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చెప్పండి. మీరు చాలా మీరు కూడా చేసుకోవాలా. క్రిస్టియన్స్ కాఫీర్లా కాదా అనేది చెప్పండి మీరు. కాఫీర్ అంటే ఇప్పుడు మాకు కట్వా అంటున్నారండి, మేము అఫెండ్ కావడం లేదు, మేము నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్లో ఒక ఎంపీ ఇంకో ఎంపీని కట్వా అన్నారు. యేసు ప్రభుల వారే ఖత్నా చేయించుకున్నాడు. సున్నతి ఒడుగులు ఇప్పుడు కట్వా ముల్లా అని చెప్తున్నారు కదా, ఇబ్రాహిం గారు చేయించుకున్నారు. అసెంబ్లీలో కట్వా ముల్లా చెప్తున్నారు కదా. మేమేమైనా బాధపడుతున్నామా? చేసిన దానికి మీరు బాధపడదు. అట్లా అక్బరు, గజ్నీ, గోరి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదో ఎంపీ వాడేవడో చెప్పి వీడియో చెప్పి మీరు అఫెండ్ అవ్వాలి. నేను ఒక మాట చెప్తా. కాఫీర్ అంటే నాన్ ముస్లిం అని. ముస్లిం అంటే మౌమిన్. ఎక్కడుంది? వినండి వినండి. అబద్ధాన్ని బోధించకండి. వినండి సార్, వినండి వల్లనే ప్రమాదం ఉంది. వినండి. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పింది మౌలానాలు, ఆదింలు, ముఫ్తీర్లకి, దావ పండితులు అందరికీ కూడా అని చెప్పా క్వశ్చన్. నేనేమంటున్నా, అంత అఫెండ్ అయ్యే అవసరం ఏముంది ఆ వర్డ్ తో అంటున్నా. అదే అసలైన వర్డ్. ఎందుకు ఏముంది? ఇప్పుడు మా కట్వా అంటున్నారు, మేమేనా అఫెండ్ అవుతున్నామా? ఎందుకు అవ్వాలి? మీరు అది చెప్పండి సార్. నేను అదే అంటే ఆథెంటిక్ రిఫరెన్స్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏది? హిందువులు కాఫీర్లా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే కాఫీర్ వర్డ్ ఉంది కదా, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. చెప్పండి అంటున్నా. ఒక వార్లో నేను మీకు చెప్తున్నా చూడండి, ఒక వార్లో అవసరం పడితే అక్కడ డబ్బులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చే అవసరం పడింది. కొందరు ముస్లిమ్స్ ఇవ్వకపోతే ఖురాన్లో ఏమంటే నిజమైన కాఫీర్లు వీరే కదా అని ఉంది. ఎక్కడ రిఫరెన్స్ చేయండి? నిజమైన కాఫీర్లు రెఫరెన్స్. నేను ఒక ముస్లింనా లేకపోతే హిందూనా ఇవన్నీ పక్కన పెట్టండి. మీ గ్రంథంలో ఉంది కాబట్టి నేను కూడా ఒక గ్రంథాన్ని ఫాలో అవుతున్నా. నేను కూడా ఎందుకంటే అంత అఫెండ్ ఎందుకు అవుతున్నారు అంటున్నా. చరిత్ర ఇతిహాసాలు వాటి మీద పర్సనల్ విషయం అండి కాదు. మీరు కూడా దావా పండితుల్లాగానే ఉన్నారు. అంటే దావా గురించి అయితే చెప్తున్నారు కదా. దావా ఏం చెప్తున్నాము? దావా అని అంటే నిజ దేవుడు ఎవరు, నిజ బైబుల్ ఏంటి, నిజమైన ఖురాన్ ఏంటి, నిజ దేవుడు ఎవరు ఇప్పుడు మేము మీరే అబద్ధం బోధిస్తే చిన్న కాఫీర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్లు కాఫీర్ అని చెప్తారు. కారణం వాడు ఖురాన్ని నమ్మడు కాబట్టి. హిందువులు ఖురాన్ని నమ్మడు కాబట్టి కాఫీర్ అని చెప్తాడు. ఇప్పుడు ఆడలో విషబీజాన్ని మీరు నాటుతాడు. వాడు రేపు పొద్దున్న లేచిన తర్వాత వీడు కాఫీర్, వీటితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఉంది. 4వ సూరా 144 ఆయత్తులో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు సూరా తెలీదు, ఆయత తెలీదు. అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నా. నేను సూరా చెప్తున్నప్పుడు మీకు బాధ అవుతుంది. అట్లా కాదండి, ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్తారు. 144 ఆయత చదవండి. 4వ సూరా 144 ప్లీజ్ సార్ మీరు చదవండి. తెలుగు రాదా? నేను చెబుతా ఉన్నాను. ఓ యు బిలీవ్ డు నాట్ టేక్ ఫ్రెండ్స్ డిస్బిలీవర్స్ రాదర్ దాన్ believers, do not wish to give Allah a manifest proof against yourself. అచ్చా, ఇది ఏంటంటే కరెక్ట్. నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడైనా తెలుగులో చదివేయండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి సార్. సార్ మీరు చదివేయండి. సరే చదవండి, చెప్తా. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను
మీ మిత్రుడుగా చేసుకోకండి. ఇప్పుడు దీని అర్థం చెప్పు. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం సార్. నేను చెప్తున్నా విశ్వసించిన వారులారా అంటే ఎవరు? సార్ వినండి సార్. ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఉన్న క్వశ్చన్ వినండి సార్, వినండి సార్. మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు సార్, ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఖురాన్ కరెక్ట్ గా చెప్తున్నా కూడా లేలే విష బీజాలు తెలియనప్పుడు, నా బాధ. మీకు తెలియనప్పుడు, మీకు తెలియదు. నేను సూరా ఆయతులు తెలిసిన చెప్తున్నా వాళ్ళని గంట అడగండి. సేపు నుంచి. ఇదే ఖురాన్ లో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి అని ఉంది. ఇప్పుడు వినండి, ఇది ఎప్పుడు అవతరించిందంటే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి కోసం ప్లానింగ్ చేస్తుంటారు. అయితే యుద్ధ నీతిలో జరిగినటువంటి అయితే మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన మక్కా నుంచి మదీనాకు పోయి మదీనా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారిగా చాలాసార్లు దాడి జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చాలాసార్లు చిత్రహింసలు పెడతారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఇదేదో వేరే మతం, ఇదేదో వేరే దేవుడు, నువ్వు డబ్బులు ఇచ్చి లొంగిపో, నీకు ఒక రాజ్యం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానని ఆయన లొంగడు. మాకు కూడా చాలా బాగా తెలుసు దాని గురించి. నేను చెప్పిన సూరా ఆయతులు కాఫీర్లు ఎవరు కాదు అనేది స్పష్టంగా మీకు తెలియకపోతే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను 2 నిమిషాల్లో సూరా ఆయతులు ఇస్తా. గంట టైం ఇచ్చాను మీకు. 50 ఓవర్లు వేసినా ఒక్క రన్ కొట్టిరు మీరు. సరే, మీరు అనుకుంటే ఇప్పుడు 400 కొట్టిరు మీ విషయంలో, no problem. నాకాలు నేను మొక్కుంటే ఏం కాదు కదండి. నాకాలు నేను మొక్కుంటే ఎవరు వేరే వాళ్ళు చెప్పాలా? అట్లా కాదు కదా. నేను ఎన్ని నెలలు రెండో సూరా 34వ ఆయత్ లేదా ఫస్ట్ మీరు 57వ సూరా మీరు 20వ ఆయత్ సార్ చెప్పినటువంటి మీరు ఆలోచించాలి. ని కూడా కాఫీర్లు అని అంటారు. అదేంది? ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా. నువ్వు ఎంత జ్ఞానం గ్రహించావు? నేను బోధిస్తుంది ఖురాన్నే, మీరు అది అది గ్రహించట్లేదు. ఇంపార్టెంట్. నేను బోధిస్తున్నటువంటి ఖురాను చాలా మంచిగానే బోధిస్తున్నా, అందరం ఒకటే అని బోధిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివితే అస్సలు లేదు. నేను సూరా ఆయత్ చెప్తున్నా, ఆయనకు అర్థం అవుతా ఉంది, మీరు యాక్సెప్ట్ చేయండి. అవతరించిన టైం చూడండి, ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది అని మీరు చెప్తాను చూడాలా. సార్, నేను చాలా బాగా చదివాను సార్. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అయిపోయి మీరేం మొహమ్మద్ కైఫ్ అయిపోయినా తప్పేం లేదు. భారతదేశం గెలవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇద్దరం కొట్టాల్సింది ఒకటే స్కోరు, ఒకటే చోటు చావాలి, ఒకే చోటుకి చేరాలి. ఆఖరిగా మీకో స్వర్గం నాకో స్వర్గం రాయలేదు, మీకు నాకు ఒకటే స్వర్గం రాస్తుంది. అందుకే నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు తొందరపడరు. రెఫరెన్స్ కాదు, మీకు 50 నిమిషాలు ఇచ్చా, మీరు ఒక్క సూరా ఒక ఆయత్ చెప్పలేదు. దయచేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఏం చెప్పాలి, అన్ని చెప్పాం మీకు.